ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంతా కూడా చూడండి. అంతా ఇంత ఏం ఉండదండి, ఎంజాయ్ అంటే మామూలుగా ఉండదు. చూస్తారు కదా, వేరే లెవెల్, వేరే లెవెల్ తగ్గేదే లే. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఒక ఫోటో వస్తుందండి. అది నా జీవితంలో మర్చిపోలేని ఫోటో. అంటే మా అమ్మా నాన్నతో నేను ఒక ఫోటో కూడా దిగలేదండి. అంటే ఏదో నేను అబ్బాయిగా ఉన్నప్పుడు దిగాను. కానీ ఫస్ట్ టైం రాజమండ్రిలో మా కుటుంబం, అంటే నాకంటూ ఒక కుటుంబం ఉందని మీ అందరికీ చెప్పాను కదా, ఆ కుటుంబంతో నేను అందరితో కలిసి ఒక ఫోటో తీయడం అనేది నిజంగా నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా చైతన్య ఫ్యామిలీ అండి ఇదంతా కూడా, చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇదంతా కూడా మా చైతన్య కృష్ణ కుటుంబం అన్నట్టు ఇదంతా. ఎంతైనా సరే అండి, మన ఆంధ్ర సైడ్ వారి ప్రేమలు కానీ, వారి సాంప్రదాయాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ నిజంగా అండి మన మనసును కదిలిస్తాయి. వారి నుంచి మనము నిజంగా కూడా రాలేము అక్కడి నుంచి. అంత ప్రేమ ఇస్తారు, అంత ప్రేమ చూపిస్తారు మనకు. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఏంటి సెల్ఫీ వీడియోతో వచ్చామనుకుంటున్నారా? సెల్ఫీ వీడియోతో ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ కూడా హెల్తీ ఫంక్షన్లో ఫుల్లీ బిజీ అయిపోయారు అక్కడ హల్దీ ఫంక్షన్లో. కాబట్టి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోవాలి. మా చైతన్య హల్దీ ఫంక్షన్ వీడియోస్ అంతా కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఫ్యామిలీ అండ్ మేమందరం కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంతా కూడా చూడండి. అంతా ఇంత ఏం ఉండదండి, ఎంజాయ్ అంటే మామూలుగా ఉండదు. చూస్తారు కదా, వేరే లెవెల్, తగ్గేదే లే. సో మొత్తానికి మా తమ్ముడు చైతన్య పెళ్ళి హల్దీ ఫంక్షన్ అయితే మొదలైపోయిందండి. సో ముందుగా అయితే పెళ్లి కొడుకుని చేయడం జరిగింది కదా. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒకే దగ్గర కూర్చోబెట్టి చేయడం ఎందుకు చేసామంటే, పెళ్లి కూతురు వచ్చేసి వేరే ఊరు నుంచి రావాలి కాబట్టి, సో ఈ ఒకేషన్ అంతా మేము మిస్ అవుతాం కాబట్టి, ఎందుకంటే ఇదంతా కూడా ఒకే దగ్గర చేద్దామని ఫ్యామిలీ అంతా కూడా అనుకొని ఇక్కడ చేయడం జరిగింది అన్నట్టు. సో మీరు అనుకోవచ్చు, అందుకోసం మీ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను ముందుగానే చెప్తున్నాను. సో మా తమ్ముడు పెళ్లి కొడుకు చూడండి, ఏమైంది ఇంకెప్పుడు హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మా లక్ష్మమ్మ తల్లి, బంగారు తల్లి ఫొటోస్ దిగుతున్నట్టు, ఫోటోషూట్ కోసం అని చెప్పేసి అనేసి. సో ఈ ఫొటోస్ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కొన్ని ఫొటోస్ ఇవ్వడం కానీ అవంతా కూడా జరిగిందండి. సో ఈ యొక్క హల్దీ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్ళిలో ఒక గుర్తుండిపోయే పండుగ అన్నట్టు. నిజంగా నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే, కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ స్టైల్లో కొన్ని గుర్తుంచుకోవడం కోసం ఇలాంటి హెల్తీ ఫంక్షన్స్ అయితే చాలా చాలా బాగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు అనుకోవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీలో పెళ్ళి అంటే ఒక పెళ్లి కొడుకుని చేయడము, పెళ్లి చేయడము, అందరు రావటము, పోవటము, భోజనాలు అదే కాకుండా కొన్ని గుర్తులు కూడా మనకు ఉండాలి కదా, మెమరీస్ కొన్ని. సో ఆ ప్రకారంగా ఇవన్నీ కూడా హల్దీ ఫంక్షన్ అనేది అవన్నీ కూడా అసలు అన్నీ కూడా జరుగుతాయండి. మీకు ఒక విషయం చెప్పాలండి, పెళ్ళంటే 5 రోజుల పండగలా చేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ మన రాజమండ్రిలో కూడా కొన్ని పెళ్ళిళ్ళు ఎంత పద్ధతిగా జరుగుతాయంటే అంత పద్ధతి జరుగుతాయి. అది నేను మా కృష్ణ పెళ్ళికి వెళ్ళినప్పుడే చూశాను. అదేవిధంగా తర్వాత మన చైతన్య పెళ్ళిలో కూడా చూశాను. పెళ్ళి ముహూర్తానికి తాళి కట్టడం కానీ, అదేవిధంగా పెళ్ళిలో జరగాల్సిన సాంప్రదాయాలు అన్నీ సమయానికి అనుగుణంగా జరుగుతున్నాయి అక్కడ అన్నీ కూడా. సో అంతా కూడా నాకు చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఏంటి ఇక్కడ జరిగేది హెల్తీ ఫంక్షన్ వీడియోస్ అయితే నువ్వు వచ్చి వేరే ఏదేదో చెప్తాను అనుకుంటున్నారా? అవునండి, పెళ్లి గురించి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అందుకోసం అనేసి. సో వీళ్ళంతా కూడా మా ఇంటి ఆడపడుచులు అందరం కలిసి ఇలా పసుపు బట్టలతో వచ్చి హల్దీ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కూడా. సో ఫోటో సెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కరం ఒక పోజ్ అండి, చూడండి వాళ్ళని ఎలా నిలబెడుతున్నాను నేను.
నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫోటో వస్తుందండి. అది నా జీవితంలో మర్చిపోలేని ఫోటో. అంటే మా అమ్మా, నాన్నతో నేను ఒక ఫోటో కూడా దిగలేదండి. అంటే ఏదో నేను అబ్బాయిగా ఉన్నప్పుడు దిగాను. కానీ ఫస్ట్ టైం రాజమండ్రిలో మా కుటుంబం అంటే నాకంటూ ఒక కుటుంబం ఉందని మీ అందరికీ చెప్పాను కదా! ఆ కుటుంబంతో నేను అందరితో కలిసి ఒక ఫోటో తీయడం అనేది నిజంగా నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఫోటోలో మీరు ఉండాలి అక్క అని చెప్పి నన్ను పిలిచినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఫోటోలు నేను ఉంటాను అదంతా గమనించండి మీరు ఒకసారి. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్‌లో నేను ఉన్నానా లేదా అనేది మీరే గమనించి చెప్పాలి. అది కామెంట్ సెక్షన్‌లో చెప్పాలి నాకు అదంతా కూడా. మా చైతన్య ఫ్యామిలీ అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా! సో నేను ఇక్కడ ఉన్నాను కదా! ఇదంతా కూడా మా చైతన్య కృష్ణ కుటుంబం అన్నట్టు ఇదంతా. ఎంతైనా సరే అండి. మన ఆంధ్ర సైడ్ వారి ప్రేమలు కానీ, వారి సాంప్రదాయాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ నిజంగా అండి మన మనసును కదిలిస్తాయి. వారి నుంచి మనము నిజంగా కూడా రాలేము అక్కడి నుంచి. అంత ప్రేమ ఇస్తారు, అంత ప్రేమ చూపిస్తారు మనకు. సో రాజమండ్రిలో నాకు దొరికిన ఈ బంధాన్ని నా ప్రాణంపై ఎంతవరకు నేను కాపాడుకుంటాను. ఏమోనండి ప్రతి ఒక్క వీడియోలో నేను ఎమోషనల్ అయిపోవడము, వీళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడం మీరు అనుకోవచ్చు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను ప్రతి వీడియోలో అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. అంటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా నేను ఫ్యామిలీని కోల్పోయినప్పుడు ఎంత బాధపడ్డానో మీ అందరికీ తెలుసు. మా కుటుంబంలో జరిగే ఫంక్షన్స్‌లో ఏ దాంట్లో కూడా నేను ఉండను. కానీ నేను ఇప్పుడు మా ఫ్యామిలీతో నేను ఉంటున్నాను. మా నాన్నగారితో, మా చెల్లె ఫ్యామిలీతో, మా తమ్ముడి ఫ్యామిలీతో ఉంటున్నాను. కానీ మా ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్స్‌కి అయితే నేను వెళ్ళడం లేదండి. అది నేను చాలా చాలా బాధాకరమైన విషయం నాకది. మా చైతన్య కృష్ణ కుటుంబంలో మేము ఇలా ఎంజాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు నాకు వంశీ కూడా రావడం జరిగిందండి. వంశీ కూడా సెలబ్రేషన్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు నా కొడుకు వంశీ. అండ్ మేమందరం కలిసి ఇలా మా పెళ్లి పండుగలో ఇలా ఆడుతూ పాడుతూ హల్దీ ఫంక్షన్ అయితే ఎండ్ చేసాము. ఇప్పుడు అంతా కూడా క్లిప్పింగ్స్ వస్తాయి. అంతా కూడా చూడండి. దాన్ని ఏమంటారు నలుగు ఆట అంటారు కదా! అదంతా కూడా చూడండి. సో మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఇదంతా కూడా చూడండి. మా తమ్ముళ్ళ బ్యాచ్ ఇదంతా కూడా. మా వంశీగాడు చూడు ఎక్కడ ఉన్నాడో చూడండి. మా వంశీగాడు కింద కూర్చున్నాడు వంశీ. సో వీడియో అంతగా ఎండ్ వరకు చూడండి. మా చైతన్య యొక్క హల్దీ ఫంక్షన్ వీడియో చూసి అందరూ కూడా మా చైతన్య ఫ్యామిలీని దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ వీడియోలో ఎక్కడైనా మిస్టేక్గా మాట్లాడండి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.